నా పేరు మెగావత్ రాజు నాయక్, మాజీ సర్పంచ్, పీసీతండ గ్రామం, రాచకొండ రెవెన్యూ పరిధిలో 273 సర్వే నెంబరు, 192 సర్వే నెంబరు, 1970లో పట్టాలు బుక్కులు ఇష్యూ చేయడం జరిగింది. అది 3 సంవత్సరాల కిందట కొన్ని వాటికి గవర్నమెంటు కొత్త బుక్కులు ఇవ్వడం జరిగింది. కానీ 1970 నుంచి ఉన్న వాటికి ఇవ్వకుండా 2001లో ఉన్న వాటికి పట్టా బుక్కులు ఇష్యూ చేయడం జరిగింది. కానీ మా తరాల నుండి ఉన్న వాటికి కాకుండా మధ్యవర్తిగా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ లెవెల్లో అయిందా, ఏ లెవెల్లో అయిందో మాకు తెలియదు. కానీ మా పాత వాటికి రాకుండా కొత్త వాటికి బుక్కులు ఇవ్వడం జరిగింది. 3 కలెక్టర్లు, 4 ఆర్డీఓలు, 3 ఎంఆర్ఓలు చేంజ్ అయినా కానీ మాది బుక్కులు ఇది ఎంజాయ్మెంట్ సర్వే చేయడం జరిగింది. సర్వే రిపోర్టు కూడా సంతకాలు లేని సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగింది. అది సర్వే రిపోర్టు మీద మీ సంతకాలు లేవంటే అది డీటీ గారు చేయాలని డీటీ గారు ఎంఆర్ఓ అంటారు. ఎంఆర్ఓని అడిగిపోతే డీటీ చేయలేదంటారు. ఒకరి మీద ఒకరు చెప్పడమే తప్ప మాకు ఎలాంటిది పనులు కావడం లేదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం కానీ ఎలాంటిది కాలేదు. సర్వే చేసిరు, అది ఫారెస్ట్ అన్నారు. ఫారెస్టు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇద్దరు కలిసి సర్వే చేయడం జరిగింది. అది ఫారెస్టు బౌండరీలు కూడా సహకరించినాము. ఫారెస్ట్ ఉంటే తీసుకోండి, మా లావణ్య భూములకు హద్దులు చూపిస్తే ఆ హద్దులు కూడా చూపించడం జరిగింది. అయినా కానీ మాకు ఈ కలెక్టర్ కానీ ఆర్టీఓలు కానీ స్పందించడం లేదు. ప్రతిసారి వెళ్ళినా కానీ ఇవాళ రేపు అనుకుంటా జరపడమే ఉన్నారు. వీళ్ళు ఆఫీసర్లు చేంజ్ అవుతారు తప్ప ఇలాంటివి కావడం లేదు. ఎంఆర్ఓని అడిగితే ఏం సమాధానం అంటే, మీకు బుక్కులు ఉన్నాయి కదా, పాత బుక్కుల మీదనే దున్నుకొని బతకమంటుండు. ఎంఆర్ఓ గారిని నేను సూటిగా అడగదలుచుకున్నా, మీకు నెలసరి శాలరీ రాకపోతే మీకు ఎంత బాధ ఉంటుంది? పక్క వాళ్లకు బుక్కులు ఇస్తే మాకు రాకపోతే మా ఆవేదన గిట ఎంఆర్ఓ గారు దానికి ఆలోచన తీసుకొని వెంటనే మా బుక్కులు మాకు ఇష్యూ చేయాలని ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కోరుచున్నాం. ఓకే.